మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ పూర్తయిందా? దసరా వరకు షూటింగ్ అని ఫిలిం టీమే తేలుస్తుంటే మళ్ళీ షూటింగ్ అయిపోయిందా అని అడగడంలో అర్థం లేదు. కానీ ఇదే నిజం. నిజంగానే డ్రాగన్ పూర్తయింది. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్షన్ మాత్రమే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అవును, ఫస్ట్ టైం ఒక మూవీని షూటింగ్ కి ముందే పూర్తి చేసిందంటే అది డ్రాగన్ టీమే అని తెలుస్తోంది. డ్రాగన్ ని 2 భాగాలుగా ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాని షూట్ చేసే ముందు కొంతవరకు ఏఐలో తీశాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు 2 భాగాలను కూడా ఏఐలో పూర్తి చేశారు. అంటే ఇదే రిలీజ్ చేస్తారా అంటే కానే కాదు. కేవలం క్వాలిటీ చెక్ కోసం మాత్రమే అని తెలుస్తోంది. కలెక్షన్స్ కోసమే అని ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు స్టోరీ బోర్డు వేసేవాళ్ళు, ఇప్పుడు ఆ పని ఏఐ చూస్తుందా? వెండి తెర మీద డ్రాగన్ మొత్తం ఎలా ఉంటుందో సీన్ టు సీన్, షాట్ టు షాట్ ముందే రెడీ అయిపోయిందా? హ్యావ్ ఎ లుక్. డ్రాగన్ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతోంది. ఇందులో ఎలాంటి డౌట్లు లేవు. ఇది 2 భాగాల మూవీనా, లేదంటే ఒకే భాగంలో కథలో మార్పుల వల్ల డిలే అవుతుందా, ఇంకా క్లారిటీ లేదు. ఎన్టీఆర్ లుక్ కూడా 2 సార్లు మారటంతో 2 పాత్రల కోసం ఇలా మ్యాన్ ఆఫ్ మాసెస్ కష్టపడుతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇలా ఆల్మోస్ట్ అనఫీషియల్గా వస్తున్న అన్ని వార్తలు నిజమే అనేలా సాగుతుంది డ్రాగన్ షూటింగ్ ప్రయాణం. కానీ ఇప్పుడు డ్రాగన్ షూటింగ్ పూర్తయిందనే మాటే తూటాలా పేలుతుంది. నిజంగానే ఫిబ్రవరిలోనే డ్రాగన్ మొత్తం షూటింగ్ పూర్తయిందట. అలాంటప్పుడు ఎందుకు ఫిలిం టీం ఇంకా షూట్ చేస్తుంది? జోర్డాన్లో ఎందుకు రోజుకు 1.5 కోటి ఖర్చు చేసి 10 రోజుల్లో 15 కోట్లు ఖర్చు పెట్టింది? ఈ ప్రశ్నకు సమాధానమే ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో డ్రాగన్ షూటింగ్ ఎప్పుడో ఫిలిం టీం పూర్తి చేసింది. అంటే ఇదేదో థియేటర్స్లో రిలీజ్ చేసేందుకో, ఓటీటీ వర్షన్ కోసమో కాదు. కేవలం టోటల్ స్క్రిప్ట్ని ముందుగా ఏఐతో సినిమాగా మార్చి ఫైనల్గా అంతా ఓకే అనుకున్నాకే షూటింగ్కి వెళ్ళటం. ఇదే ఫార్ములాతో వారణాసి టీం ముందుకెళ్తోంది. మామూలుగా ఒక సెట్ వేసే ముందు దాని మినియేచర్స్ వేసి ఎక్కడ ఏ సీన్, ఎక్కడ ఏ షాట్ వాడాలో ముందే నిర్ణయించుకుంటారు. అప్పుడు అనవసర తప్పులు జరగవని ప్రీ ప్రొడక్షన్లో చేయటం కామన్. లెజెండ్ బాపు అయితే తన మొత్తం సినిమాను సీన్ టు సీన్, షాట్ టు షాట్ బొమ్మలేసి ముందే సినిమాను పేపర్ మీద రెడీ చేస్తాడు. తర్వాత దాన్నే సెట్లో షూటింగ్ సాయంతో పూర్తి చేస్తాడు. సో ఈ పద్ధతులు ఏవి కొత్త కాదు. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మొత్తం సినిమాను ముందే సీన్లు, లొకేషన్లు, సెట్లు, లైటింగ్, కాస్ట్యూమ్తో సిద్ధం చేసి కంప్లీట్ మూవీ తీయొచ్చు. ఆ అవుట్పుట్ విషయంలో హీరో, దర్శకుడితో సహా అంతా చూసి ఏమైనా మార్పులు చేర్పులుంటే ముందే అనుకుని ఆ మార్పులకు అనుగుణంగా రియల్ లొకేషన్స్లో సినిమా తీయొచ్చు. మిరాయి మూవీకి ఇదే చేశారు. కాకపోతే కొన్ని సీన్లకే ఈ పద్ధతి ఫాలో అయ్యారు. వారణాసి మూవీలో ఆల్మోస్ట్ గ్రాఫిక్స్, అవసరమైన సీన్లన్నీ ఇలానే ఏఐలో సిద్ధం చేసి ఆ అవుట్పుట్ని బేస్ చేసుకుని షూట్ చేస్తుంది రాజమౌళి టీం. ఈ విషయంలో సీన్లు, లొకేషన్స్తో ఆగకుండా ఓపెనింగ్ సీన్ నుంచి ఎండ్ టైటిల్స్ వరకు డ్రాగన్ని పూర్తిగా ఏఐలో సిద్ధం చేసేసింది ఫిలిం టీం. డిసెంబర్లోనే సగం వరకు మూవీ ఏఐలో సిద్ధమైందట. దాని ఆధారంగానే డ్రాగన్ షూటింగ్ రియల్ లొకేషన్స్లో జరుగుతుంది. మిగతా పార్ట్ ఏఐ వర్క్ కూడా లాస్ట్ మంత్లోనే అయిపోయింది. అంటే డ్రాగన్ ఏఐ వర్షన్ 100% సిద్ధం. దాని ఆధారంగా లొకేషన్లు, సీన్లు, సెట్లు అన్నీ సిద్ధం చేసి రియల్ వరల్డ్లో సినిమా తీస్తుంది ఫిలిం టీం. ఏఐ వర్షన్ నచ్చే ఎన్టీఆర్ కూడా తన హెల్త్తో రిస్క్ చేస్తూ డ్రాగన్ కోసం ఇంత కష్టపడుతున్నాడనే వాదన కూడా వినిపిస్తుంది. సో ఏఐ వల్ల సినిమా తీసే ముందు మొత్తం మూవీని చూసుకునే ఛాన్స్ ఉండటంతో ఇది హీరోల కాన్ఫిడెన్స్ పెంచేందుకు బాగానే ఉపయోగపడుతుంది అంటున్నారు.